వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆలోచన చేస్తున్నారా? మరి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పరెన్సీ గురించి, ఈ గవర్నెన్స్ గురించి, గుడ్ గవర్నెన్స్ గురించి చాలా పెద్ద ఎత్తున ఉపన్యాసాలు అసెంబ్లీలోనూ బయట కూడా మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వం వెనకాడుతుంది? ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పెట్టిన ఖర్చులు కానీ, లేకపోతే వాళ్ళు భోంచేసినవి కానీ ఇవన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారా అని మేము అడుగుతా ఉన్నాం. సాక్షాత్తు ఆర్థిక మంత్రి గారు చెప్తారు, ఇవన్నీ కూడా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం అన్ని వివరాలు సభలో ఇచ్చిందని చెప్తున్నారు. ఏమంటే బడ్జెట్లో ఏమి ఇస్తామండి? బడ్జెట్ ఎస్టిమేషన్ మాత్రమే ఇస్తాం. బడ్జెట్ ఎస్టిమేషన్స్ని యాక్చువల్గా మీరు తీసుకోండి అని చెప్తున్నారంటే ఆర్థిక మంత్రి గారు లేకపోతే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళ ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది స్పష్టమవుతా ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎందుకు ఈ లెక్కలు ఇవ్వటానికి మీరు వెనకాడుతున్నారు? దీంట్లో దాగి ఉన్న నిగూఢ అర్థం ఏమిటి? దీంట్లో ఏమైనా దోపిడీ జరిగిందా? లేకపోతే మీరు పెట్టిన లేకపోతే దోచుకున్న లెక్కలన్నీ కూడా బయటపడతాయి అని చెప్పేసి మీరేమైనా భయపడుతున్నారా అని చెప్పేసి మేము తెలుగుదేశం నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే స్పష్టంగా పెట్టండి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరగబోతున్నాయో అర్థమవుతా ఉంది. మాట్లాడితే ఇప్పుడు ఒకటే మేము అడిగేది, మీరు మా అవసరాల కోసం ఇప్పుడు బడ్జెట్ అని చెప్పేసి మరి ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు. స్పష్టంగా మేము లెక్కలతో సహా చెప్పాం. 43 లక్షలు పెన్షన్లుంటే దాదాపు 3,800 కోట్లు కావాలని చెప్పేసి లెక్కలతో సహా, ఇదేమి దాపరికంగా లేదు. 1000 రూపాయలు 7 నెలలకి, 200 రూపాయలు 5 నెలలకు, 4 నెలలకు 5 నెలలకు, దీనికి మొత్తం 3,800 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది కేవలం 1,338 కోట్లు మాత్రమే. అంటే 2,462 కోట్లు పెన్షన్స్లోనే లోటు ఉంది. మీరు పెన్షన్ కట్ చేశారంటే మీరేమంటున్నారు? లేదు మేము అందరికీ పెన్షన్లు ఇచ్చేసాం 1000 రూపాయలు అంటున్నారు. ఏ విధంగా సాధ్యమవుతుంది? మీరు కేటాయింపులే దాదాపు 2,800 కోట్ల రూపాయలు, 2,400 కోట్ల రూపాయలు తక్కువ కేటాయించినప్పుడు ఏ విధంగా అందరికీ మీరు పెన్షన్లు ఇవ్వగలుగుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. ప్రతిపక్ష బాధ్యత అది. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అవసరం ఉంటే మీరు కేటాయించింది కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా 2,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అడ్జస్ట్ చేశారని చెప్పేసి తెలుసుకోదలుచుకున్నాం మేము. అదేవిధంగా మరి రేషన్కి సంబంధించి 3,881 కోట్లు అవసరమైతే 1,560 కోట్ల లోటు, అంటే 2,300 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఇవన్నీ లేదా ఒప్పుకోండి, మీరు ఏదైతే బడ్జెట్లోనే మేము పెట్టేసామన్నారో, ఒకవేళ బడ్జెట్ ప్రకారమే మేము ఈ ఖర్చులు పెడుతున్నామో, బడ్జెట్ ఫిగర్సే ఫైనల్ అంటే మీరు ఒప్పుకోండి. మేము రేషన్ కార్డ్స్ దాదాపు 23 లక్షలు తొలగించిన మాట వాస్తవం, 10 లక్షలు పెన్షన్లు తొలగించిన మాట వాస్తవం, ఫీజు రింబర్స్మెంట్ ఆపిన మాట వాస్తవం అని చెప్పేసి చెప్పుకోండి. అదేవిధంగా ఈరోజు 50,000 రూపాయలు లోపు ఉన్న రుణాలన్నింటినీ కూడా పూర్తిగా ఎట్ ఏ టైం మాఫీ చేశామని చెప్పారు. మాకున్న సమాచారం ప్రకారం, మాకున్న లెక్కల ప్రకారం 50,000 రూపాయల లోపు రుణాలను కనుక పూర్తిగా మాఫీ చేయాలంటే 14,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. కేవలం 50,000 రూపాయల లోపు రుణాలు మాఫీ చేయాలంటే. మీ మాట తీసుకుందాం, మీరు 50,000 రూపాయల రుణాలు మాఫీ చేశారని చెప్పేసి భావిస్తాం. మరి 14,000 కోట్లు కావాలి కదా. మీరేమో సాధికార సంస్థకి 5,000 కోట్లే కేటాయించారు కదా. మరి మిగతా 9,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అడ్జస్ట్ చేశారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. మరి దీని మీద రేపు రుణమాఫీ మీద లేకపోతే పెన్షన్స్ మీద వీటన్నిటి మీద చర్చ జరగాలి కదా. చర్చ జరగాలంటే, అర్థవంతంగా జరగాలంటే పూర్తి సమాచారం అందరికీ కూడా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఏది అడిగినా, ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు నిలదీసినా కూడా రుణమాఫీ ఏం చేస్తారు, పెన్షన్లు ఏం చేస్తారు, లేకపోతే ఇంటికో ఉద్యోగం అన్నారు, మీ హామీల గురించి ఎప్పుడు చేసినా కూడా ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైన దాడి చేయటం. మీరు దొంగ, మీరు 420, లేదా మీరు దోసుకున్నారు, మీరు 1,00,000 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి చేయటం తప్పితే ఈ ప్రభుత్వానికి స్పష్టంగా తాము చేసిన పనుల్ని ప్రజలకు చెప్పే ధైర్యం, దమ్ము లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.
ఒకవేళ మేము అడిగిన ప్రశ్నలకి నిజంగా నిజాయితీతో మీరు సమాధానం చెప్పగలిగిన సత్తా ఉంటే చెప్పండి. మేము అంటున్నాం 10 లక్షల పెన్షన్ కట్ చేశారని చెప్పేసి 14,000 కోట్ల రూపాయలు 50,000 రూపాయల లోను పూర్తిగా మాఫీ చేయడానికి 14,000 కోట్లు కావాలని చెప్తున్నాం. లేకపోతే మీరు చెప్పండి అక్కర్లేదు 50,000 రూపాయల లోపు రుణాలు మాఫీ చేయాలంటే 2,000 కోట్లు సరిపోతుందని చెప్పండి. అది చెప్పే దమ్ము ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడి చేసి ఈ విధంగా తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటాం. ఇది 420 అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ప్రజలకి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి గత 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా మాట్లాడినాయి. ఆ పరిస్థితుల్లోనే ఎన్నికలకు కూడా వెళ్ళాం. ఎన్నికలకి వెళ్ళేటప్పటికీ ఈ విషయాలు ఏమీ తెలియనివి కావు. ఈ విషయాల గురించి మాట్లాడారు. ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. ఇవన్నీ తెలుసు. వీటిని పదే పదే ప్రస్తావించి మీరు ప్రజలను మోసం చేయటానికి మీ హామీల నుంచి పక్కకి తప్పుకోవటానికి పారిపోవటానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మంత్రులు స్పందించే తీరు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే వాళ్ళ శాఖల మీద వాళ్ళు దృష్టి పెట్టుకోకుండా, ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దాదాపు 10 మందో 12 మందో మంత్రుల పనితీరు బాగాలేదని చెప్పేసి మొన్న సాక్షి పత్రిక కాదు వేరే పత్రికలు ఎక్కడ చదివాను నేను, ఆంధ్రజ్యోతిలోనే ఎక్కడో వాళ్ళే చెప్తున్నారు సరిగ్గా పనిచేస్తలేదని. వాళ్ళు శాఖల మీద ప్రజల ఉపయోగం కోసం పనిచేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కించపరచాలి అనే దాని మీదే తర్ఫీదు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మాట్లాడిస్తున్నారు తప్పితే ఈ మంత్రులు పరిపాలన మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసి ఈ ప్రజలకి అన్యాయం చేయడానికే కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాలన్నా మీరు నిజంగా ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడి రాష్ట్రానికి మేలు చేస్తున్నాం, మేలైన పరిపాలన అందిస్తున్నామని చెప్పేసి మీకు నమ్మకం ఉంటే మీరు ఈ శాసనసభ సమావేశాల్ని అర్థవంతంగా జరిగే విధంగా మీరు అంత సమాచారాన్ని ఇచ్చి చర్చని సభని నిర్వహించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అటువంటిది అన్న పెట్టిందా? ఇది సాంప్రదాయం అక్కర్లేదండి. మేము ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా తీసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు అడిగినప్పుడు ఆయన అంతా సమాచారాన్ని ఇచ్చారు. అన్ని వెబ్సైట్లో కూడా పెట్టేవాళ్ళు, అసెంబ్లీలో కూడా వాళ్ళు కావాలన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెట్టారు. ఆఖరికి ప్రతిపక్షమే నేనేదో దొంగ లెక్కలు చెప్పానని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన విషయం మీద కూడా గుర్తుంటుంది. ఒక ఇరిగేషన్ మీద చర్చ జరిగేటప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు ఇచ్చాను అని చెప్పేసి ప్రకటించిన విషయం మీద కూడా గుర్తుండే ఉంటుంది. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చేయలే. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అధికారుల దగ్గర పెట్టారు, సెక్రటరీకి వచ్చి చూసుకోమన్నారు, లేదా అవసరమైతే స్పీకర్ గారి దగ్గర కూడా పెట్టారు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమాచారం అడిగారు. ఎందుకు? సాక్షాత్ ఈ దేశ ప్రధాని గారే అన్ని లెక్కలను కూడా వెబ్సైట్లో పెట్టండి అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు. ఒక సాంప్రదాయాన్ని అక్కడి నుంచి ప్రారంభించారనుకోండి. పోనీ అది చేసినప్పుడు మీకేమిటి? లేదా మేము పెట్టమని చెప్పండి, పెడతామని చెప్పండి. పెట్టకపోవటానికి కారణాలు ఏంటో చెప్పండి. అదేమన్నా దాపరికం ఉన్న లెక్కలా? ప్రజలకి తెలియకూడని లెక్కలు ఏమైనా ఉన్నాయా? అంతేకాని ఈ విధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదనేది ఒక ప్రతిదానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారినో రాజశేఖర రెడ్డి గారినో టార్గెట్ చేసుకుని వ్యక్తిగతంగా మాట్లాడుతుంది తప్పితే దేని మీద కూడా మాట్లాడే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏది గోదావరి నీళ్ళన్నీ కూడా కృష్ణా డెల్టాకి మరలిస్తాం కావాలని చెప్పేసి. ఇదే నాయకులు ఇదే పార్టీ ఆ రోజు కాలువలు తవ్వుతుంటే అంతా డబ్బులు దోచుకోవడానికి చేశారని చెప్పేసి చెప్పారు. ఎందుకు తవ్వుతున్నారు అసలు ప్రాజెక్ట్ కట్టుకోకుండా అన్నారు. ఆ కాలంలో ఉపయోగించుకునే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను మేము మళ్ళిస్తాము కృష్ణా అవసరాల కోసం, కృష్ణా అవసరాలు దీని ద్వారా తీర్చి శ్రీశైలం నుంచి రాయలసీమకు ఉపయోగం చేస్తామని చెప్పేసి ఆ నాయకులు మాట్లాడుతున్నారు.